డీటెయిల్ చూస్తే కొండమురళి ఎపిసోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనులపై వివాదం చేయడం ఏంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం జాతరలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించగా నిన్న ఓ మంత్రిపై అధిష్టానానికి కొండమురళి ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్కి రేవంత్ రెడ్డి పూర్తి నివేదిక పంపించినట్లు తెలుస్తోంది. కొండమురళి ఎపిసోడ్పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనులపై వివాదం చేయడమేంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం జాతరలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆశించగా నిన్న ఓ మంత్రిపై అధిష్టానానికి కొండమురళి ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్కి రేవంత్ రెడ్డి పూర్తి నివేదిక పంపించినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి మంత్రులు వివాదాస్పదంగా అయితే మళ్ళీ వరంగల్లో కొంత వివాదాస్పదంగా అయితే తయారైంది. గతంలో చూసుకున్నట్లయితే కొండమురళి వర్సెస్ ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి ఎపిసోడ్ అయితే మనం చూసాం. అధిష్టానం వరకు ఈ యొక్క ఫిర్యాదులు అయితే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు అయితే చేసుకున్నారు. తాజాగా మనం చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ అయితే మంత్రిగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి అదే విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క ఎపిసోడ్ అయితే మనం రానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి పనులైతే త్వరితగతిన పూర్తి చేయాలని అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే మేడారం పర్యటించారు. దీనికి సంబంధించి త్వరితగతిన ఈ యొక్క మేడారానికి త్వరితగతిన పనులైతే పూర్తి చేయాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. కానీ అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అయితే కాంట్రాక్ట్ సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క దేవాదాయ శాఖ దాంట్లో వేలు పెట్టి లేకుంటే తనకు కావాల్సిన వారికి అయితే ఈ యొక్క కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తున్నారంటూ కొండ మురళి అదే విధంగా కొండ సురేఖ అధిష్టానానికి అయితే ఫిర్యాదు చేసేది. ఖచ్చితంగా దీనికి సంబంధించి హైకమాండ్ కు అదే విధంగా ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కొండ సురేఖ అయితే ఫిర్యాదు చేశారు. ఈ యొక్క ఫిర్యాదును అయితే స్వీకరించిన అధిష్టానం కొంత సానుకూలంగా ఉందని అయితే నిన్న ఈ యొక్క సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే కొండ సురేఖ కొండ మురళి మీద కొంత సీరియస్ అయినట్లయితే మనకు ఖచ్చితంగా ఉంది. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని తూచా తప్పక పాటించాలి. ఇలా వివాదాస్పదంగా మారి లేకుంటే పార్టీని బజార్న పడేద్దని అయితే ఇప్పటికే అధిష్టానం అయితే సీరియస్ అయింది. ఖచ్చితంగా ఈ యొక్క కొండమురళి వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే కొంత సీరియస్ అయి ఉన్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క రానున్న ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విషయంలో త్వరితగతిన పనులు పూర్తి చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఈ యొక్క కాంట్రాక్టర్ల పేరుతోటి ఈ యొక్క వివాదాస్పదంగా ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈ యొక్క కొండ మురళి కొండ సురేఖ యొక్క ఫిర్యాదు చేయడం అయితే కొంత సీఎం రేవంత్ రెడ్డి అయితే సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ఏ పనులు కానీ ఖచ్చితంగా అది దానికి సంబంధించి ఆ నామ్స్ ప్రకారమే ఈ యొక్క పనులు చేస్తారు తప్ప ఒక శాఖ పైన ఒకరు పెత్తనం ఏందనేది ఖచ్చితంగా అలా ఉండకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా లేకుంటే కాంట్రాక్ట్ పనులైనా ఖచ్చితంగా అది నామ్స్ ప్రకారమే ఇస్తారు కనుక ఇలా వివాదాస్పదంగా వ్యాఖ్యలు లేకుంటే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటే ఖచ్చితంగా హైకమాండ్ లేకుంటే పార్టీ అయితే సీరియస్ తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని గతంలో మీనాక్షి నటరాజన్ చెప్పారు. ఖచ్చితంగా ఈ యొక్క కొండమురళి ఎపిసోడ్ మీద సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే సీరియస్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ సాల్మాన్.